ఆల్రెడీ అక్క వాళ్ళకి మన మీద డౌట్ మొదలైంది. అందుకే మనల్ని ఇరికించడానికి అక్క కావాలనే ఖుషికి ఐడియా ఇచ్చింది. అప్పుడు నేను అవాయిడ్ చేస్తే వాళ్ళ డౌట్ని కన్ఫర్మ్ చేసినట్టు అవుతుందని ఏం చేయలేకపోయాను. ఇదిగో ఇదే లాస్ట్. ఇంకోసారి ఖుషి కోసమనో లేక మీ అక్క అనుమాన పడుతుందనో నా చేత ఇలాంటి పనులన్నీ చేయించాలని చూస్తే మాత్రం నేను భరించలేను. తట్టా బుట్టా సర్దుకుని నా దారిని నేను చెక్కేస్తాను. ఇప్పుడే చెప్తున్నా. ఇవన్నీ చేయడానికి నీకెంత చిరాగ్గా ఉందో నాకు అంతకన్నా ఎక్కువ చిరాగ్గానే ఉంది. మొదటి రోజు కాబట్టి అవాయిడ్ చేయలేకపోయాను. రేపటి నుంచి మనం కాస్త ప్రిపేర్డ్గా ఉందాం. సరే. ఇకపై మనం ఏం మాట్లాడుకోవాలన్నా నేను నీకు సైగలు చేస్తాను. నువ్వు వెంటనే ఇక్కడికి రావాలి. గుర్తుపెట్టుకో. నెలరాజుని ఇలా రాణిని కలిపింది కదా సిరివెన్నెలా. తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు తన మువ్వలలో జనకు జనకు సరికొత్త కళ. ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. మంజు, నాన్న నీకు సంబంధం చూసారే. అబ్బాయి ఫోటోనే చూస్తున్నావు. నువ్వు చూద్దురా. అక్కర్లేదు. ఏ నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్నా. మంచి సంబంధం మంజు. అబ్బాయి కూడా అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, పైగా నువ్వు వాళ్ళకు నచ్చావు. మనం ఓకే అంటే మంచి రోజు చూసుకుని పెళ్లి చూపులకు వస్తామన్నారు. వద్దని చెప్తున్నాను కదా నాన్న. చూడకుండానే వద్దనడం ఏంటే? నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదమ్మా. పెళ్లి చేసుకోకుండా ఏం చేస్తావ్? ఖుషీని ఇక్కడికి తీసుకొచ్చి తనని పెంచే బాధ్యత తీసుకుంటాను. మతుండే మాట్లాడుతున్నావా? ఖుషీని తీసుకొస్తాను అంటే ఆ శ్యామ్ ఖుషీని నీ చేతుల్లో పెట్టి సంతోషంగా సాగనంపుతాడు అనుకుంటున్నావా? ఆ అవకాశమే ఉంటే మనం కోర్టు దాకా వెళ్లే పరిస్థితి ఎందుకు వస్తుందే పిచ్చిదానా? ఇన్ని రోజులు రెండు కుటుంబాల్ని కలుపుతానంటూ తిరిగిందానివి. ఇప్పుడేంటే ఖుషీని ఇక్కడికి తీసుకొస్తానంటున్నావు? ఏం జరిగింది? మీరే అన్నారు కదా, పరాయి మనిషి ఖుషీకి అమ్మగా వస్తే ఖుషీ జీవితం నాశనం అవుతుందని. బావ వేరే పెళ్లి చేసుకుంటే చేసుకొని, ఖుషీ మాత్రం ఆ సవతి తల్లి చేతిలో పెరగాల్సిన అవసరం లేదు. నువ్విలాంటి ఆలోచనకు రాకూడదనే ఆ శ్యామ్ నిన్ను తెలివిగా తన దారిలో పెట్టుకోవాలని చూశాడు. ఖుషీని మన కుటుంబానికి దగ్గర చేస్తాను అని నిన్ను నమ్మిస్తూనే ఇంకోవైపు రెండో పెళ్లి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు ఖుషీని చూసుకోవడానికే నేను రెండో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని చెప్పి, తనకిప్పుడు అమ్మ ఉంది కాబట్టి అమ్మమ్మ తాతయ్యల ప్రేమ అక్కర్లేదని చెప్పి మనల్ని శాశ్వతంగా ఖుషీకి దూరం చేస్తాడు. వాడి స్వార్థం కోసం, సుఖం కోసం వాడు తెలివిగా మనతో అన్ని కనెక్షన్స్ కట్ చేసుకుంటూ ఉంటే నువ్వేమో నీ లైఫ్ త్యాగం చేసి వాడి చుట్టూ తిరుగుతానంటావేంటి?
పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. ఖుషీని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి నేను ఆలోచిస్తాను. ఖుషీని వదిలేసి నా జీవితం నేను చూసుకోలేను నాన్నా. అక్కలేని లోటు ఖుషీకి నేను తీరుస్తాను. దానికోసం ఎంత మందితో అయినా పోరాడతాను, ఎంత దూరమైనా వెళ్తాను. మీరు నాకు పెళ్లి చేయాలి అనే ఆలోచన మానుకోండి. అనవసరమైన ప్రయత్నాలు చేయొద్దు. రాధా, సారీ. అయ్యో, మీరెందుకు నాకు సారీ చెప్తున్నారు? ఇక్కడ జరిగే వాటి వల్ల నువ్వు ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావో నేను ఊహించగలను. కానీ మేం వాటిని అవాయిడ్ చేయలేని పొజిషన్లో ఉండిపోయాం. ఇలా జరుగుతుందని మీకు తెలియదు కదా, మీరు మాత్రం ఏం చేస్తారు? శ్యామ్ గారి అక్క వాళ్ళకి ఈ విషయం చెప్పుంటే ఈ ఇబ్బందులన్నీ వచ్చిండేవి కాదు కదా. సునంద గురించి నీకు తెలీదు రాధా. తనకి ముందే తెలుసుంటే ఈ నాటకం మొదలు పెట్టనివ్వకుండా తనే అడ్డుపడేది. ఎందుకు? తమ్ముడి సమస్య తీరకూడదని ఏ అక్క కోరుకుంటుంది? ఎవరైనా తోబుట్టుల క్షేమమే కోరుకుంటారు. కాని సునంద మాత్రం తమ్ముడి జీవితం కన్నా తన స్వార్థమే ఎక్కువ అనుకుంటుంది. శ్యామ్ కష్టాల్లో ఉన్నప్పుడు తనసలు పట్టించుకోలేదు. వాడు తన కాళ్ల మీద తను నిలబడి ఓ స్థాయికి వచ్చాడని తెలిసిన తర్వాత తమ్ముడి మీద ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చి వాడి దగ్గరకొచ్చి చేరింది. భార్యని కోల్పోయి శ్యామ్ బిడ్డని పెంచడానికి కష్టపడుతుంటే అండగా నిలబడాల్సింది పోయి తన కూతుర్ని శ్యామ్కిచ్చి కట్టబెట్టి ఈ ఆస్తిని, అధికారాన్ని తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ఆలోచించింది. శ్యామ్కి నందినిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని తెలిసిన తర్వాత ఖుషీని తన వైపుకి తిప్పుకుని ఖుషీ ద్వారా తననుకున్నది సాధించాలని ప్రయత్నించింది. ఒక స్టేజ్లో ఖుషీ కూడా వాళ్ళ మాటలు నమ్మి నందినినే తన అమ్మగా యాక్సెప్ట్ చేస్తానని డిసైడ్ అయిపోయింది. ఒకవైపు ఖుషీ సమస్యని ఎలా తీర్చాలని శ్యామ్ కంగారు పడుతుంటే ఇంకోవైపు నుంచి సునంద నందినిని పెళ్లి చేసుకోమని పోరుబెట్టి శ్యామ్ని ఉక్కిరిబిక్కిరి చేసేసింది. నిన్ను ఖుషీకి అమ్మగా ఇంటికి తీసుకొచ్చే వరకు శ్యామ్ ఎంత నరకం అనుభవించాడో నీకు మాటల్లో చెప్పలేను రాధా. శ్యామ్ గారు పెద్దమ్మ హెల్ప్ తీసుకున్నప్పుడు ఆయన ఖుషి కోసం పడిన ఆరాటం నేను చూశాను. కానీ ఆయన మనసులో ఎంత సంఘర్షణ పడ్డారో మీ మాటలు విన్నాక నాకు అర్థమవుతుంది. నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతోనే చెప్తున్నాను. శ్యామ్ ఏం చేసినా దాని వెనకాల ఏదో కారణం ఉంటుంది. కాబట్టి తొందరపడి వాణ్ణి అపార్థం చేసుకోవద్దు. అలాగేనండి.